రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు, మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు, చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలక్పేట్లో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, ఇంటర్నల్గా హాస్టల్లో ఏమైనా సంఘటన జరిగిందా ఏదైనా కానివ్వండి, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, హైదరాబాద్ నడిబొడ్డున కదా ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్న సందర్భం, ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాల మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు? ఆర్టీసీలో బస్సులో ఒకటి కాదు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కానివ్వండి, జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు? పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? నాగర్ కర్నూలు చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేము పోయి మాట్లాడినాం, నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేని సందర్భం చూస్తున్నాం. ఏదో చిన్న దొంగతనం మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిలవలేదు మరి ఆ రోజు? మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? దుండిగల్లో గ్యాంగ్ రేప్ చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం. 16 ఏళ్ళ అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని. ఇవన్నీ వినిపించలేవా, కనిపించలేవా? అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా? మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సమర్థించుకున్నారు కదా ఆ రోజు. మీరు నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడినారు? సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మహిళా మంత్రులు నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడే ముందు 8 నెలలుగా జరుగుతున్న సంఘటనల్ని కూడా ఖండించాలి, వాటిని అరికట్టే చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది, అన్యాయం జరిగిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి స్థాయికి అగౌరవం తెచ్చే విధంగా ఆ స్థాయిని మర్చిపోయి స్థాయిని దిగజారుస్తూ ఇవాళ రంకెలేస్తూ మాట్లాడటం ఇది సరి అయింది కాదు. రేవంత్ రెడ్డి గారు మహిళా మంత్రులు 8 నెలల తర్వాత నోరు తెరిచిరు. ఇప్పుడన్నా మంచి విషయాల మీద, మహిళల భద్రత విషయంలో కానీ, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కానీ, మహిళలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో మీరు నోరు విప్పితే బాగుంటుంది, వారి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మరి మహిళలనే సంస్కారం కూడా లేకుండా 4 గంటలు అసెంబ్లీలో గొడవ చేస్తే మాట్లాడటానికి మైకి అని నిండు సభలో మీరిద్దరు మంత్రులుగా ఉండి కూడా మహిళల పక్షాన మాట్లాడలేని మీరు ఈరోజు కేటీఆర్ గారిని విమర్శించే నైతిక హక్కు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి, అంటే వేరే పనులు లేవు, వేరే ఆలోచన లేదు, రాష్ట్రం ఎటుపోతుందో పట్టించుకునే ఆలోచన లేదు, జరుగుతున్న దాడుల మీద సమీక్షించే మరి సమయం లేదు, కానీ ఇది మాత్రం మాట్లాడుతున్నారు. మహిళా మంత్రులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి దాన్ని ఎత్తి చూపి దానిపైన మరి యాక్టివిటీస్ చేయడం నిజంగా కూడా మరి తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేయడం ఒక పొరపాటుగా మరి సాగుతున్నది. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. మేడిపండు పైన చూడడానికి ఎంత బాగుంటుందో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మేడిపండు పైన ఉన్నట్టుగా లోపల అన్ని లుసుగలే. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేసేటువంటి మీ సమయాన్ని మీరు మీ రివ్యూ ద్వారా రైతు రుణమాఫీ పైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన పెట్టి ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా మీరు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి.
ఈరోజు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసుల దాడి జరుగుతూ ఉంది, మీ షీ టీమ్స్ ఎక్కడ పోయినాయి? పరిపాలన రావాలి, మనకు అధికారం రావాలనే ఒక దృక్పథంతో అలవి కాని ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఎన్నో వాగ్దానాలు. మరి ఈ వాగ్దానాలన్నీ నీటి మీద వ్రాతలేనా? చిన్న చిన్న విషయాల పెద్దగా ఇష్యూ చేసి దాన్నంతా రాద్ధాంతం చేసి కాలాన్ని ఊరికే దాటవేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి అలవి కాని విషయాలు కావివి. మహిళల పట్ల ఇంత నిజంగా వీళ్లకు మహిళల పట్ల కన్సర్న్ ఉండేదుంటే అసెంబ్లీ సాక్షిగా నా జన్మలో ఇటువంటి అసెంబ్లీని నేను చూడలేదు. అప్పుడు ఈ మహిళా లోకం అంతా ఎక్కడ పోయినారు? మరి ఇక్కడ ఆ సభలో ఉన్న మహిళలు మిగతా మరి అధికారంలో ఉన్న మహిళలు ఎక్కడ పోయినారు? అధికారం వస్తే చాలు, మిగతా అన్ని విషయాల తర్వాత చూద్దామంటే ఇదిగో ఇట్లనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలను తీసుకొని పక్కదారి పట్టించడం. ప్లీజ్ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి, పరిపాలన మీద దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ మంచి స్థితిలోకి, ఆ 10 ఏళ్ల ఏదైతే గోల్డెన్ టైం ఉందో ఆ టైంలోకి ఈ ప్రభుత్వం తీసుకుపోతుందని నేను ఆశిస్తున్నాను.